నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జలవనరుల శాఖ అనుమతులు లేవని గిరిపుత్రులు మద్రాసు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో వెంటనే పనులు ఆపేయాలని ఆదేశాలు రావడంతో గత కొన్ని నెలలుగా పనులు ఆగిపోయాయి. 67 పిల్లర్స్ నిర్మించారు. గోదావరి నదికి రెండు వైపులా 73 అడుగుల ఎత్తుతో కరకట్ట నిర్మాణం, ఒకవైపు 19 కిలోమీటర్లు, మరోవైపు 29 కిలోమీటర్లు నిర్మించాలని డిజైన్ చేశారు. నిధులు మంజూరైనా పనులు ప్రారంభించలేదు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉపనది ఉన్నది అని అంటే అదొక గోదావరి నది అని చెప్పుకోవచ్చు. ఎక్కడో నాసిక్లో చిన్న ఒక కాలువలక తయారై 400 కిలోమీటర్ల ప్రయాణం చేసుకుంటూ వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తలాపున పయనిస్తూ ఈ యొక్క గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలందరికీ దహార్దం తీరుస్తూ సాగునీటికి కూడా ఈ యొక్క నీటిని వినియోగించుకుంటూ తమ యొక్క జీవితాలను చక్కబెట్టుకుంటున్నటువంటి ఈ యొక్క నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ గోదావరి నది ఒడ్డున ఈ యొక్క ఒడ్డు నుంచే సీతారామ ప్రాజెక్టు అంటే అప్పుడు ఆనాడు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దుమ్మగూడెం టేల్ పాండు, దుమ్మగూడెం రాజీవ్ సాగర్, దుమ్మగూడెం ఇందిరాసాగర్ పేరు మీద, రుద్రమకోట, దుమ్మగూడెం టైల్ పాండ్ పేరు మీద అంటే ఒక 4-5 ప్రాజెక్టుల పేరు మీద లింకు ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకొని మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసి దుమ్మగూడెం ప్రాజెక్ట్ అని చెప్పి ఒక పెద్ద ప్రణాళిక ఏర్పాటు చేసుకొని 1800 కోట్ల పైగా నిధులు వెచ్చించి దీనికి సబ్ వేగ్ చూసుకుంటే కనుక మళ్ళీ వీళ్ళకి లిఫ్టింగు, అదేవిధంగా వివిధ రకాలుగా ఈ యొక్క ప్రాంతం నుంచి ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు ఆనాడు ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్న పలు గ్రామాలకు, పలు నియోజకవర్గాలలో సాగునీరు, త్రాగునీరు అందించాలని ఫలితంగా సుమారు 4 లక్షల ఎకరాల పైగా నీరు అందించాలని దృఢ సంకల్పంతో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలోనూ ఈ యొక్క జలయజ్ఞం పేరుతోటి ఈ యొక్క బహుత్కరమైనటువంటి ప్రాజెక్టును శ్రీకారం చుట్టారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాడే ఆయన మొదలుపెట్టిన తర్వాత 2012 వరకు కూడా దాదాపు చాలా వరకు పనులు 50% కూడా అయిపోయినాయి. దానికి సంబంధించి అప్పుడు అధికారులు కూడా చాలా వరకు కూడా ఇంకా మిగతా 50% ఫండింగ్ రేజింగ్ కోసం కూడా, అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా కొన్ని ఫండ్స్ రేజ్ చేసుకోవాలని చెప్పని ఇతర దేశాల ప్రతినిధుల కొలాబరేషన్లోని ఫండ్స్ తీసుకొచ్చుకొని ఇంకా బహుత్కరమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పి శ్రీకారం చుట్టారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలోనూ ఈ యొక్క రాజీవ్ సాగర్ కావచ్చు, అదేవిధంగా ఇందిరా సాగర్ ప్రాజెక్టు సంబంధించి అన్నిటిని కూడా ఒక్కసారి తూర్చిపెట్టేస్తూ ఇవన్నీ కూడా మనకు ఉపయోగం లేదు అని అంటూ, అంటే కేవలం ఈ యొక్క కమిషన్ల కోసం అని చెప్పని తన యొక్క ఆలోచన ధోరణి మార్చుకోకుండా యథేచ్ఛగా అంటే ఎస్టిమేషన్స్ అన్నిటిని పెంచివేస్తూ, డిజైన్ మార్చివేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం నామరూపాలు లేకుండా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో నాడు కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే దానిలో భాగంగానే ఈ యొక్క ఖమ్మం జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ఇక ప్రాజెక్టు పనులు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క సంబంధించినటువంటి నీటి సరఫరా విషయంలో కూడా అన్ని అవకతవకలు జరిగినాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు గోదావరి మొట్టమొదటిగా అంటే పిల్లర్స్ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారో అధికారులు, మనం ఇక్కడే ఉన్నాం. మనం 0 పాయింట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంటే గోదావరి ఒడ్డు 43 అడుగుల వరకు ఉన్నది. ఆ 43 అడుగుల నుంచి ఉన్నటువంటి గోదావరిని డౌన్ చేసుకుంటూ ఒక్కసారిగా అధికారులు అంటే 39 అడుగులు లో లెవెల్ తీసుకొని ఇక్కడ నుంచి కిందకు పిల్లర్స్ వేసుకుంటూ పోతున్నాం. మనం చూసుకోవచ్చు, ఆ విజువల్ చూసుకోవచ్చు. ఇక్కడ సెటర్స్ పెట్టేందుకు కూడా అదిగా ప్లాన్ చేశారు. మనకు కనపడుతుంటే అదంటే ఆ పిల్లర్స్ అంటే సువ్వులు అవన్నీ రెడీగా ఉన్నాయి. అక్కడ సెటర్స్ పెట్టేసి అక్కడ నుంచి కిందికి నీళ్ళు వదలాలంటే కనుక అక్కడ కింద అంటే ఇప్పుడు మనం ఇందాక పంప్ హౌస్ చూసామో, ఆ పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే మొదటి పంప్ హౌస్ ఉందో ఆడ ఉన్నటువంటి ఆ పంప్ హౌస్ సంబంధించినటువంటి మోటార్లు 6 ఉన్నాయి. ఆ 6 మోటార్లు ఒక్కొక్క మోటార్ వచ్చేసి 1500 క్యూసెక్ల నీరు బయటకు అంటే లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇంటూ 6 మోటార్లు కనుక 9000 క్యూసెక్ల నీరు ఒక్కసారిగా బయటకు వదలడంతో అక్కడ నుంచి జిల్లాలో 4 ప్రాంతాలకు ఎక్కడైతే పంప్ హౌస్లు ఏర్పాటు చేశారో ఆ ప్రాంగణానికి ఆ నీరు చేరుకునే విధంగా అధికారులు ప్లాన్ చేశారు. మొత్తానికైతే ప్రతి ఒక్క ప్రాజెక్టు విషయంలో చూసుకుంటే ఎక్కడిదక్కడ అంటే చేసిన పని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ, అదేవిధంగా కట్టడాలు లేని చోట కూడా కట్టడాలు కట్టే విధంగా ప్లాన్ చేశారు గత మాజీ సీఎం కేసీఆర్. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి 0 పాయింట్ లెవెల్ నుంచి మరలా ఇప్పుడు అంటే గతంలో ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ దూరం 3 కిలోమీటర్ దూరంలోని అక్కడ లాక్లు ఏర్పాటు చేశారు. మెయిన్ సెటర్స్ ఏర్పాటు చేసి లాక్లు ఏర్పాటు చేశారు. 6 సెటర్స్ అవన్నీ ఇప్పుడు వాటిని కూడా వృధా చేశారు. అక్కడ కాకుండా మరలా ఇప్పుడు అంగట్ట స్టార్టింగ్లో ఎక్కడైతే గోదావరి
వెంబడే ఉన్నటువంటి పిల్లర్స్ దగ్గరనే లాక్లు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచే నీటిని కింద తరలించే విధంగా, అంటే అక్కడ పంప్ హౌస్లోకి నీళ్ళు అవసరం లేకపోతే ఇక్కడ లాక్లు క్లోజ్ చేసే నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ అధికారులు చేస్తున్నటువంటి ఈ యొక్క పనికి మొత్తానికైతే ఈ యొక్క ప్రాంగణం మొత్తం కూడా చూసుకోవచ్చు. ఈ గోదావరి నుంచి చూసుకుంటే కనుక మొత్తానికి ఈ పని నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులు గోదావరి నీళ్ళు ఎలాగైతే పోతూ ఉన్నాయో అలాగనే ఖర్చు పెట్టుకున్న నేపథ్యం ఉంది.